వార్తలకు తిరిగి స్వాగతం. రాబో 3 సంవత్సరాల కాలంలో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. రూరల్ మండలం మాధవరంలో గురువారం పల్లె పండుగ వారోత్సవాలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విధులతో గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇంటింటికి మంచినీటి సరఫరా, రహదారులు, మురుగు కాలువలు వంటి మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నుకోవడం, ఆ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా మరి ఇవాళ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కానివ్వండి, మళ్ళీ ప్రతి పల్లెటూరు కూడా పట్టుకొమ్మలా తయారు చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు పల్లెటూరులోకి 15 ఫైనాన్స్ నిధులు వచ్చినా, ఎస్సీ ఎస్టీ గ్రాంట్ నిధులు వచ్చినా, ఏ నిధులు వచ్చినా ఆ గ్రామాలకే ఖర్చు పెట్టుకునే విధంగా ఇవాళ మొట్టమొదటి విజయాన్ని సాధించారని చెప్పాలి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, ఈవో పీఆర్డీ ముప్పిడి వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి బి ఫణికుమార్, జనసేన నాయకులు అడపా ప్రసాద్, బండారు నాగరాజు, బీజేపీ నాయకులు కొండపల్లి నాగేష్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రధాన రహదారుల మీదుగా గురువారం శ్రీ వాసీమాత వెండి రథోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ దీనిని ప్రారంభించారు. ఏలూరు వైపు వెళ్లే రోడ్డులో గల కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వెండి రథంపై అమ్మవారి విగ్రహాన్ని ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. ఆలయం నుండి ప్రారంభమై రేలంగి చిత్రం మందిర్, ఆర్టీసీ బస్టాండ్, సాయిబాబా గుడి, లక్ష్మీనారాయణ థియేటర్ వరకు కొనసాగింది. మహిళలు వెండి కలశాలతో అగ్రభాగాన నిలిచారు. 6 రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 250 మంది కళాకారులు విభిన్న నృత్య ప్రదర్శనతో అందరినీ అలరించారు. గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఒబిలిశెట్టి నటరాజ్, రథోత్సవ కమిటీ చైర్మన్ నారాయణ రాంబాబు, సంఘం అధ్యక్షులు కొర్లేపర శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి నున్న బాలత్రిపుర సుందర్రావు, కోశాధికారి భోగవల్లి రమేష్, ఆలయ కార్యదర్శులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చెప్పారు. పల్లె పండుగ గ్రామ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా పోడూరు మండలం పండితవిల్లూరు గ్రామంలో గురువారం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా 15 లక్షల రూపాయలతో నిర్మించి తలపట్టిన రోడ్లకు, డ్రైనేజీలకు 3 లక్షల రూపాయలతో వాటర్ వర్క్ కు ఆయన శంకుస్థాపన చేశారు. నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం అందరూ కూడా గ్రామ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి జరగాలనేది ప్రధాన ధ్యేయంగా మనం పనిచేయాలనేది మన యొక్క దృఢ సంకల్పంగా ఉండాలి. ఆ దృఢ సంకల్పంలో ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ పార్టీలు తక్కువగా లెక్కేయట్లేదు. మేము ప్రతిపక్షం కూడా ఇప్పుడు ఉండాలి, వారి వినిపించాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా తప్పులు చేస్తుంటే మాట్లాడి స్వరవిప్పడానికి ప్రతిపక్ష పార్టీ కావాలా, స్వరవిప్పడానికి పాత్రికేయ మిత్రులు కావాలా, అలాగే స్వరవిప్పడానికి ఇక్కడ ప్రజా సంఘాలు కావాలి అని ఇది ప్రజాస్వామ్యవాదిగా మాట్లాడుతా ఉన్నాం. ప్రజాస్వామిగా ప్రశ్నించే అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంది.
దాన్ని గత ప్రభుత్వం నోర్లు మూయించింది, గోడలు దూకించి పోలీసులు పెట్టి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది, మీకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించండి, ప్రశ్నించి పని చేయించుకోండి, మీకు అవసరాలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే మాటలు చెప్పడానికి వచ్చాను తప్ప. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇళ్ల లక్ష్మీ చంద్రిక, ఎంపీపీ కుసుమే సుమంగలి, మాజీ సర్పంచ్ కొరపల్లి రామచంద్రరావు, జనసేన మండల అధ్యక్షులు రావి హరీష్ బాబు, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నామాల శ్రీనివాస్, నాయకులు నెక్కంటి సుబ్బరాయుడు, అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో గురువారం నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఉపాధి హామీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి దుర్గేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 41,86,000 తోటి మనం ఇప్పటివరకు కార్యక్రమాలు చేశాం. ఇందులో కొన్ని మీకు ప్రత్యక్షంగా కనబడేవి, కొన్ని మన పరిగణలో తెలియకుండానే జరుగుతుంటాయి పనులు. కొన్ని అధికారులు చేస్తూ ఉంటారు, నా దృష్టిలో అయితే ఉంటాయి తప్పనిసరిగా. రాబోయే రోజుల్లో నేను మళ్ళీ చెప్తున్న మాట ఏంటంటే, ఇది ఆరంభం మాత్రమే, అంతం కానే కాదు. ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం. నియోజకవర్గంలో మనం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, చాలా మంది అపోహలు క్రియేట్ చేశారు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీళ్ళు అధికారంలోకి వస్తే ఈ పెన్షన్లు ఇంటికి ఎవరో వాళ్ళు ఇల్లు తీర్చుకోవాలనేటువంటి మాట చెప్పారు. చెప్పారు కదా ఆ రోజు. అటువంటి మాట చెప్పినప్పుడు ఇవాళ మనం 1వ తారీఖు వచ్చేటప్పటికి ఖచ్చితంగా పెన్షన్లు ఇంటికే తీసుకెళ్ళివ్వటం, అదేవిధంగా ముఖ్యమంత్రి సమర్థవంతమైన ముఖ్యమంత్రి కనుక, పరిపాలనా దక్షుడి కనుక శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయనకి సహకారం అందిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మనకి ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 చేస్తా ఉన్నారో అది 15 రోజుల్లోనే చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమైందని శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మార్కెట్ యార్డులో గురువారం రైతులకు బిందు సేద్యానికి సంబంధించిన పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ, ఈ నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతమని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. అలాగే వ్యవసాయంలో నూతన ఒరవడలతో సాంకేతికతను వినియోగించి అధిక దిగుబడులు వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రొంగల సత్యనారాయణ, కొర్లపాటి రాము, కె ప్రసాద్లు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేసి రైతుల కోసం, రైతుల కష్టాలు తొలగాలని చెప్పి ఆ రోజున ఒక ఉద్యమ బాటను పట్టి రైతుల్లో ఒక బలాన్ని, ఒక నమ్మకాన్ని కలగజేసి, ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్పష్టమైన నిర్ణయాలతో రైతు పాలన కొనసాగిస్తామని చెప్పాము. ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజున 100 రోజుల పాలనలో భాగంగా వచ్చిన తొలి రోజుల్లోనే రైతు పక్షపాతిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు పరిచే దిశగా ముందుకు అడుగులేస్తున్నాం. ఈరోజు ఏదైతే గతంలో మేము ఇచ్చిన మాట ప్రకారం, విధానాల ప్రకారం 5 ఎకరాల లోపు ఉండే వారికి 90% సబ్సిడీతో కేవలం 10% మాత్రమే రైతు మీద భారం పడి డ్రిప్ ఇరిగేషన్ కిట్లన్నీ కూడా అందించడం జరుగుతుంది. బౌద్ధ ధర్మ ఆచారం ప్రకారం ఉండ్రాజవరంలోని బౌద్ధ ధమ్మ పీఠం వ్యవస్థాపకులు బంతే అనాలియోకు గురువారం గ్రామ ప్రజలు భిక్షువులు ధరించే వస్త్రాలు, నిత్యావసర సరుకులను అందించి గౌరవించారు. ఈ సందర్భంగా అనాలియో మాట్లాడుతూ, బౌద్ధ భిక్షువులను గౌరవించుకునే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉన్నట్లు చెప్పారు.
ఈరోజు బౌద్ధ ధమ్మపీఠం ఉండ్రాజవరంలో ఉన్నటువంటి మైత్రేయ బుద్ధ విహార ప్రాంగణంలో చేవరదాని కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం అనంతరం మన ధర్మగురువులకు వారు ధరించేటువంటి కాషాయ వస్త్రాన్ని దాన్నే చేవర అంటాం. దానిని దానం చేయడంతో పాటు వారు ఉంటున్నటువంటి ఆరామాలు లేదా విహారాలకు కావలసినటువంటి వస్తువులను వనరులను మనం సమకూర్చేటువంటి సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. దానిలో భాగంగానే మన ఉండ్రాజవరం గ్రామంలో ఉన్నటువంటి బౌద్ధ ధమ్మపీఠంలో కాషాయ వస్త్ర దాన కార్యక్రమం, అదే చేవర దాని కార్యక్రమం ఈరోజు గ్రామస్తులందరూ కలిసి జరుపుకోవటం జరిగింది. దీనిని పాటించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, సంస్థ అభివృద్ధి సహాయకులు గన్నమణి శ్రీరామరావు, బూరుగుపల్లి సుబ్బారావు, మల్లిని శ్రీనివాసరావు, బూరుగుపల్లి కళారావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మహా ఇతిహాసమైన రామాయణాన్ని గ్రంథస్థం చేసి మానవాళికి అందించిన మహర్షి వాల్మీకి జయంతిని అమలాపురంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పూలమాలలతో నివాళులర్పించి మాట్లాడారు. మానవుడి ధార్మిక జీవన విధానం ఎలా ఉండాలో తేల్చి చెప్పిన మహాకవి వాల్మీకి అన్నారు. కవిగా ఆయన భారతీయ సాహిత్యానికి దారి చూపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ టీవీ ప్రసాద్, కలెక్టరేట్ ఏవో కె కాశీ విశ్వేశ్వరరావు, వికాస్ జిల్లా మేనేజర్ జి రమేష్లు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. గురువారం ఆలమూరు మండలంలో జరిగిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో బండారు పాల్గొన్నారు. మూలస్థానం గ్రామంలో 37 లక్షల రూపాయలతోనూ రోడ్డులు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే బడుగువాణి లంకలో ఏటిగట్టు వద్ద 30 లక్షల రూపాయలతో నిర్మించే రోడ్డుకు, మడికి గ్రామం 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు, చెముడులంక గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. చొప్పెల గ్రామంలో 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు వంటిపల్లి పాపారావు, మెర్ల గోపాలం, ఈదల సత్యబాబు, సూరపారెడ్డి సత్య, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు సింహవాహనంపై అలివేలుమంగ ఆండాల్ అమ్మవార్ల సమేతంగా గురువారం ఉదయం క్షేత్ర తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అట్టహాసంగా తిరువీధులకు తరలివెళ్లిన స్వామి అమ్మవార్లను భక్తులు కొలిచారు. దుష్టజన సంహారానికి, భక్తజన సంరక్షణకు సంకేతంగా స్వామి సింహాసన వాహనంపై ఊరేగారు. ఇలా ఉన్న శ్రీవారిని దర్శిస్తే భయం, బాధలను తొలగుతాయని భక్తుల నమ్మకం. అలాగే చిన్న వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముగ్గవ మనోహర రూపలావణ్యాలతో జగన్మోహినిగా భక్తులను కటాక్షించారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవ దానవులకు పంచేందుకు శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపంలోకి మారారు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవాన్ని అర్చకులు, పండితులు, అధికారులు భక్తులతో ఎంతో వేడుక నిర్వహించారు. మండపంలో అర్చకులు, అధికారులు, పండితులు, భక్తులు 2 జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, రెండో జట్టు అమ్మవారి గుణగణాలను, కీర్తిని తెలియజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కొత్త రోడ్ల నిర్మాణంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా భూసేకరణ చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్హెచ్ 365 రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న వారితో ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో ఆమె గురువారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా దాతిరెడ్డి మాట్లాడుతూ జిలుగుమిల్లి నుంచి పోలవరం వరకు NH 365 రోడ్డు నిర్మించబోతున్నామన్నారు. దీనికోసం భూసేకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగా మండలంలో 34 ఎకరాల జీరాయితీ భూములు కోల్పోవాల్సి వస్తుందని, దీనిపై సంబంధిత భూ యజమానులతో సమావేశమై వారి రికార్డులను పరిశీలించామన్నారు. అలాగే భూసేకరణ పరిహారం అత్యంత పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వాటి రిలేటెడ్ 88 క్లెయిమ్స్ మనకు రావడం జరిగింది. దాంట్లో ఇది ముఖ్యంగా ఏజెన్సీ గ్రామం అయ్యేసరికి ఇక్కడ వచ్చి జాగ్రత్తగా ఎలాంటి LTR వైలేషన్స్ లేకుండా ఎవరి క్లెయిమ్స్ ఉన్నాయి, సెటిల్మెంట్ ఆర్డర్స్ ఏమున్నాయి అవి చూడడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఆల్రెడీ 88 క్లెయిమ్స్ చూసాము. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రావీణ్యం సంపాదించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పేర్కొన్నారు. ఏలూరు సెయింట్ తెరిసా మహిళా కళాశాలలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వివిధ పోటీల్లో పాల్గొనడం వలన ఆత్మస్థైర్యం పెంపొందించుకోవచ్చని అన్నారు. విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాల శిక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే జిల్లా స్థాయిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు. ఒక టైంలో చూస్తే చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో బాధలు పడి పిల్లలు చదువుకోలేక అందరూ కూడా పనులకు వెళ్తూ చూస్తుండేవాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మన ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవడానికి ఎన్నో రకాలుగా మన ప్రభుత్వం మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు ఏ రంగంలోకి వెళ్ళాలన్నా కూడా మంచి మార్గాన్ని నలుగురిని అడిగి తెలుసుకొని ఏ దారిలో వెళ్తే మన భవిష్యత్తు బాగుంటుంది అని మన తల్లిదండ్రులతో కూడా మనం ఒకసారి ఆలోచించి మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి. అంతేకాకుండా మనం ఈరోజు చూస్తున్నాం ఎంతో మంది ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతూ నిరుద్యోగులుగా ఉన్నారు. అలా కాకుండా ఈరోజు మనకి ఉద్యోగాలు ప్రతి ఒక్క ఇంటికి కావాలని ఇది మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో పాటుపడుతున్నారు. దానికి విజయవంతం చేస్తారని. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి దూలం కిషోర్, మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి NS కృపావరం, సెట్వెల్ CEO K ప్రభాకర్ రావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోసరి తాడేపల్లిగూడెం జాతీయ రహదారుల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. భీమవరంలో ఎమ్మెల్యే పులపర్తితో కలిసి వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకొస్తున్న అంతర్జాతీయ సంస్థలు, పాలకొల్లులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తనకు 29వ వార్డులో పారిశుధ్యాన్ని, డ్రైనేజీ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశం. సనాతన ధర్మం కన్నా భారత రాజ్యాంగమే గొప్పది, తణుకులో స్పష్టం చేసిన చరిత్ర అధ్యాపకులు కొప్పర్తి. గ్రామాల అభివృద్ధికి 3 ఏళ్ల ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం, తాడేపల్లిగూడెంలో వివరించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో అభివృద్ధిని సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పండిత విల్లూరు గ్రామంలో చెప్పిన ఆచంట ఎమ్మెల్యే పితాని. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం, నిడదవోలు నియోజకవర్గంలో విశ్లేషించిన రాష్ట్ర మంత్రి కందుల. సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను రైతులకు సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, గోపాలపురంలో తెలిపిన ఎమ్మెల్యే మద్దిపాటి. అమలాపురంలో ఘనంగా వాల్మీకి జయంతోత్సవాలు, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పల్లె పండుగను నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం, ఆలమూరు మండలంలో పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు.
ద్వారకా తిరుమల వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు వీక్షించిన గ్రామ ప్రజలు. కొత్త రోడ్ల నిర్మాణంలో ఇబ్బందులు లేకుండా భూసేకరణ బుట్టాయిగూడెంలో ఉద్బోధించిన ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.